Hello everyone, welcome to our channel. Heart is a vital organ. ఈ మధ్య గుండె జబ్బులు చాలా ఎక్కువయ్యాయి. ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వీటికి రీజన్స్ ఏంటి? హార్ట్కి సంబంధించిన చాలా విషయాల గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశివర్ధన్ గారు. హలో సార్. సో ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తుంది అంటే ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ రాబోతుంది అంటే ఎర్లీ సైన్స్ ఏంటి సార్? హార్ట్ అటాక్ రావడానికి ఎర్లీ సైన్స్, హార్ట్లో ఏదైనా ఇష్యూ స్టార్ట్ అవ్వడానికి ఎర్లీ సైన్స్ మనకి ఏం తెలుస్తుంది ముందుగా? ఎసెన్షియలీ ఎలా అంటే మనము అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమి ఉండదు దేనికి కూడా, బట్ కొన్ని క్లూస్ ఉంటాయి. సో ఎసెన్షియల్లీ మనకి ఈ జా దగ్గర నుంచి కింద అంబ్లికస్ దాకా ఎక్కడైనా ఎటువైపు పెయిన్ రావచ్చు, రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు, ఎక్కడికైనా పెయిన్ రావచ్చు. జనరల్లీ లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే సంథింగ్ రిలేటెడ్ అని మనం అనుకుంటాము బికాస్ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుందని, బట్ నాట్ ఎసెన్షియల్లీ. బికాస్ ఈ మన ఏదైతే పెయిన్స్ తీసుకెళ్లే నర్వ్ ఫైబర్స్ ఉంటాయో అవన్నీ మనకి సేమ్ ఈ టెరిటరీ నుంచే బ్రెయిన్ కి వెళ్తాయి, అన్ని ఒక్క దగ్గరకే కన్వర్జ్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ పెయిన్ కూడా ఒకే దగ్గర కన్వర్జ్ అయ్యి బ్రెయిన్ కి వెళ్తాయి. సో ఇట్ క్యాన్ ట్రిగర్ ఎనీవేర్. సో బట్ యూజువల్లీ లెఫ్ట్ సైడే వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటుందంటే పేషెంట్ ఇంకా ఎలా చెప్తారంటే తినగానే గొంతంతా మండినట్టు ఉంటుంది. దిస్ ఇస్ మోస్ట్ క్లాసికల్ సిమ్టమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సిమ్టమ్. సో ఇది మామూలుగా మీకు ఛాతీలో నొప్పిలకు రాదు, కానీ దీన్ని పోస్ట్ ప్రాండియల్ యాంజైనా అంటారు. సో మెట్లు ఎక్కుతుంటే ఒక స్టేర్ ఆఫ్ స్టెప్స్ తీసుకోగానే కొంచెం మండుతున్నట్టుంది సార్, నాకు నొప్పి లేదు మంట ఉంది అని అంటారు. బట్ దిస్ ఈస్ ఎసెన్షియల్లీ కార్డియాక్ డిసీజ్ వీఆర్ డీలింగ్ విత్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. సో దీస్ ఆర్ వెరీ చిన్న థింగ్స్. మీరు కొంచెం దూరం నడుస్తుంటే మొన్నటి దాకా నేను గ్రౌండ్ లో 6 వాక్స్ చేసామని సార్, ఇప్పుడు లైక్ 2-3 వాక్స్ చేయగానే అలిసిపోవడం ఈజ్ ఆల్సో ఏ సైన్ ఆఫ్ కార్డియాక్ డిసీజ్, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ ఏ డయాబెటిక్, వెన్ యూ ఆర్ ఎల్డర్లీ అండ్ వెన్ యూ ఆర్ పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్. ఈ కేటగిరీస్ లో ఏంటంటే మనం కొంచెం డౌట్ ఉన్నా ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చెక్, అదర్వైజ్ యూ మైట్ ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ ఇన్ ద నైట్. కరెక్ట్. యా. అండ్ ఇప్పుడు చాలా యంగ్ వాళ్ళకి బిలో 30, బిలో 25 కూడా సడన్ గా ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది, వీడియోస్ లో మనం చూస్తున్నాం. జిమ్ చేస్తూ ఉంటారు, సడన్ గా కొలాప్స్ అయిపోతారు. ఏదో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, కొలాప్స్ అయిపోతున్నారు. వై ఇస్ దట్ సార్? ఇంత యంగ్ ఏజ్ లో అంత సడన్ గా ఏది రీజన్ అంటారు? దెర్ ఆర్ అట్లీస్ట్ లైక్ ఒక 5-6 కారణాలు ఉన్నాయి వీటికి. వన్ అమాంగ్ దెమ్ ఇస్ హార్ట్ అటాక్, అంటే కొలెస్ట్రాల్ వచ్చి బ్లాకేజ్ అయ్యి చనిపోవడం అనేది ఒక కారణం. ఇంకొక నటోరియస్ కారణం ఏంటంటే హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని ఒక కారణం, ఒక కండిషన్, డిసీజ్ కండిషన్ ఉంటుంది, HOCM అంటాము. సో ఎస్పెషల్లీ వెన్ యూ ఎగ్జర్ట్ ఫిజికల్లీ, లైక్ యంగ్స్టర్స్, అథ్లీట్స్, వెన్ యూ ఎగ్జర్ట్ ఫిజికల్లీ హార్ట్ యొక్క కండ ఒకవైపు పెరుగుతుంది, పెరిగి అది అవుట్ ఫ్లో ని అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల పేషెంట్ కి సడన్ కొలాప్స్ అవుతారు. జస్ట్ అంటే ఐ జస్ట్ షో యూ. జస్ట్ ఇది ఇప్పుడు ఈ మజిల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అంటాము. ఈ సెప్టమ్ ఇట్లా బల్జ్ అవుతుంది, ఎక్స్ట్రా. మామూలుగా ఎక్స్ట్రా బల్జ్ ఉండదు. సో ఎక్స్ట్రా బల్జ్ ఉంటది. వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు ఎగ్జర్షనల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే దట్ క్లోజెస్ దిస్ అవుట్ ఫ్లో, దీనికి అడ్డుపడుతుంది. సో ఓవర్ ఎక్సర్సైజ్ కూడా ఇది బల్జ్ అవ్వడానికి రీజన్? నో 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 నో, ఆల్రెడీ ఇన్హరెంట్ గానే ఉంటది, అది జెనెటికల్ కండిషన్. కానీ మనం స్క్రీన్ చేయించుకోము. నువ్వు ఎందుకు చేపిస్తావు? 12-16 years యంగ్ ఏజ్ లో నో వన్ విల్ గెట్ ఇట్ డన్, బట్ దట్ ఈస్ ద ఏజ్ వేర్ యూ ఎగ్జర్ట్ మోర్. You run, you do other activities. Correct. So what happens is that bulge will obstruct the outflow. So sudden ga manaki brain ki, kidney ki, liver ki blood flow agipotundi. So there are numerous conditions other than heart attack itself. Okay. గుండె జబ్బులలో హార్ట్ అటాక్ అనేది ఒక డిసీజ్ మాత్రమే, చాలా మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి. సో వాటిని అడ్రస్ చేయాలి, వాటిని అండర్స్టాండ్ చేయాలి అంటే ఇట్ నీడ్స్ మోర్ లైక్ అంటే మనం మాట్లాడాలి దాని గురించి. ఇఫ్ యూ కీప్ ఆన్ డిస్కసింగ్ దెన్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. Correct. That's it for today guys. Until next time, this is Pranati signing off.